I request our chief guest to give his valuable message to our parental community. ముందుగా ఎదురుగా కూర్చున్న తల్లిదండ్రులకి, పిల్లల యొక్క రక్త బంధువులకి, మిత్రులకు, ముఖ్యంగా తల్లులు బాగా కనిపిస్తున్నారు. నాకు తల్లులు అంటే బాగా ఇష్టం. అందరికీ నమస్కారం. నేను మాట్లాడినాక నాకు సన్మానం చేయండి సార్ అని అడిగాను శ్రీనివాసరెడ్డి గారిని. లేదండి, మా ఆనవాయితీ ప్రకారం ముందే చేస్తాము, తర్వాత మాట్లాడాలని. అంత గొప్ప సన్మానం చేసిన తర్వాత మాటలు ఎలా వస్తాయి? ధన్యవాదాలు సార్. విజయరత్న ఉన్నత పాఠశాల 2010లో ప్రారంభమైంది. ఇది 17వ సంవత్సరం. దాదాపు 7 సంవత్సరాల ఈ అద్భుతమైనటువంటి ఈ విభావరి, ఈ రాత్రి కన్నుల పండుగగా ఎదురుగా మీరున్నారు. వేదికమైన పిల్లలు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఒక్కసారి నేను కూడా మా స్కూల్లో నేను చదివినటువంటి ఆ చిన్నతనం నాకు జ్ఞాపకం తెచ్చినటువంటి ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి గారు, ప్రిన్సిపాల్ గారు ప్లస్ డైరెక్టర్ గారు, వారికి నమస్కారం. అట్లాగే విజయసేనారెడ్డి గారు సెక్రటరీ గారికి, శ్రీ నరేంద్రనాథ్ గారు ప్రెసిడెంట్ గారికి, నరసింహారావు గారు జాయింట్ సెక్రటరీ గారికి, ఈ అద్భుతమైన కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు మీకు నేను చేతులెత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే నా గురించి పరిచయం చేసినటువంటి కుమారి గారు, పద్మావతి గారు ప్లస్ ఆచారి గారు, బిపి ఆచారి గారు, వీళ్ళందరూ నన్ను పరిచయం చేశారా, నా యొక్క పాటల మీద వీళ్ళు పిహెచ్డి చేశారా అర్థం కాలేదు. అద్భుతమైనటువంటి పరిచయం. నాకు నేనే అవునా, ఓ నా పాటలలో ఇన్నున్నాయా అని అనిపించినటువంటి క్షణం. ఎదురుగా నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మా బాబు చారి ఉన్నాడు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక విషయంలోకి వద్దాం. పిల్లలు మీ పిల్లలే. ఒక్కొక్క ప్రదర్శన చేస్తున్నప్పుడు మొట్టమొదలుగా అంత అద్భుతంగా ఏం కాస్ట్యూమ్స్ సార్ అవి, ఆ దుస్తులు, ఆ పిల్లలు వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ కానివ్వండి, నేర్చినటువంటి ఆ పాటలు, సెలెక్ట్ చేసిన పాటలు, ఎన్నిక చేసినటువంటి పాటలు, వాటిని నేర్పించినటువంటి ఆ కొరియోగ్రాఫర్, ఆ నర్తనాచార్యులు, మేడమైనా సరే ఇంకా గురువైనా సరే, వాళ్ళకు మొట్టమొదటిగా మనం అందరం ఒకసారి మన చప్పట్ల ద్వారా వాళ్ళని అభినందిద్దాం. 3వ తరగతి పిల్లలు జాబిలి చేతికి అందదా అని పాడుతున్నప్పుడు వాళ్ళ పిడికిళ్ళలో, వాళ్ళ కండరాలలో, వాళ్ళ ముఖ కండరాలలో కనిపించినటువంటి ఆ ఎనర్జెటిక్, ఆ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే 50 ఏళ్ల కింద సుద్దాల అశోక్ తేజల్లా అనిపించినారు నాకే నా ఎదురుగా పిల్లలను చూస్తూ ఉంటే.
అమ్మాయిలను చూసినప్పుడు ఆడ శుద్ధాల అశోక్ తేజ అనుకున్నాను నేను. ఆ తర్వాత ఆ పిల్లల ప్రదర్శన గురించి ఒక్కొక్క అమ్మాయి వచ్చి పరిచయం చేయడం, ఆ పిల్లలకు చప్పట్లు కొట్టమని చెప్పడం ఎంత ఎంత బాగుందో. నాకు ఏమనిపిస్తుందంటే, ఫ్రాంక్గా చెప్తా, ఇక్కడ చదువుతున్న ఈ అద్భుతమైనటువంటి విద్యార్థులలో ఎవరైనా ఒక కొత్త రకం రిమోట్ కనుక్కుంటే, రిమోట్ అంటే మామూలుగా టీవీలో ఒక పాట వస్తూ ఉంటే మనం రివైండ్ చేస్తాం, సీడీ మళ్ళీ వెనక్కి మళ్ళీ వస్తుంది. అట్లాంటి ఒక రిమోట్, కొత్త రకమైన రిమోట్ ఎలాంటిదంటే, ఆ రిమోట్ నొక్కితే నా జీవితం కూడా వెనక్కి 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 వెళ్ళి మా అమ్మ కడుపులో నేను ఆడపిల్లలా పుట్టి విజయరత్న స్కూల్లో చదివితే బాగుండు అన్నంత ఆనందం వేసింది. నా పాటలు పాడిన పిల్లలు, నా పాటను అభినయం చేసిన పిల్లలు, వాళ్ళ చేతులను, వాళ్ళ లేలేత పాదాలను, వాళ్ళ నుదుళ్లను, వాళ్ళ శిరోభాగాన్ని నా కవి హృదయంతో నేను ముద్దాడుతున్నానమ్మా. నేను చిన్నప్పుడు నేను ఇంత అదృష్టవంతుణ్ణి కాదు. మీరు తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. మీరు నాకు మీ పిల్లలను చూస్తే, వాళ్ళు వేసుకున్న షూస్, వాళ్ళ బట్టలు చూస్తే నాకు అసూయగా ఉంది. ఎందుకంటే వాళ్ళ అదృష్టవంతులు. మీరు అద్భుతమైన ఒక పాఠశాలను ఎన్నిక చేసుకున్నారు. వాళ్ళు రత్నాలు కావాలి, వాళ్ళు విజేతలు కావాలనే బహుశా విజయరత్న స్కూల్ ఎన్నిక చేసుకున్నారేమో. నా బిడ్డలు రత్నం కావాలి, నా బిడ్డలు విజేతలు కావాలి. రత్నం క్యారెక్టర్ చూపిస్తుంది, విజేత ఒక గెలుపును చూపిస్తుంది. ఈ రెంటినీ కలిపి ఈ పేరు పెట్టిన మీ డైరెక్టర్స్ అందరికీ నిజంగా అభివాదాలు చేస్తున్నాను. నాకు ఇలాంటి స్కూల్లో నాకు సీట్ దొరకలేదు పాప. నేను కారు దిగగానే 10th క్లాస్ పిల్లలు అనుకుంటా, వాళ్ళు ఆ క్రమశిక్షణగా ఒక సైనికుల్లాగా నన్ను తోడుకురావడం, నాకు అక్కడ పూలగుచ్చాలు ఇవ్వడం చూస్తుంటే, ఇలాంటి స్కూల్లో నేను చదువుకునేందుకు సీటు దొరకలా. ఆఖరి సీటు కూడా దొరకలేదు నా చిన్ననాడు. అప్పుడు నేను అనుకున్నాను, అయ్యో నా జీవితం ఒక చిన్న కిటికీ మూసుకుపోయిందేమో అనుకున్నాను. కానీ భగవంతుడు ఒక చిన్న కిటికీ మూసేస్తే ఇక ఈ జీవితం ఇంతే, ఇక నా కిటికీ మూసిపోయింది, నేను చీకటికి అయిపోతాను అనుకోకూడదు. ఒక కిటికీ భగవంతుడు మూసాడంటే ఇంకో దగ్గర గేటు తెరుస్తున్నాడని అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. విజయరత్న స్కూల్ లాంటి స్కూల్లో నాకు సీటు దొరకలా. కానీ 40 ఏళ్ళు దాటిన తర్వాత విజయరత్న స్కూల్లో చీఫ్ గెస్ట్గా నాకు సీట్ దొరికింది. దట్ ఇస్ ది టైమ్. ఇట్ ఇస్ టైమ్, మిరాకిల్ ఆఫ్ ద టైమ్ అండ్ గాడ్. భగవంతుని యొక్క లీలల్లో ఇది ఒక భాగం. సీటు దొరకలా, స్టూడెంట్గా, గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా వాళ్ళ మధ్యలో కూర్చునే అదృష్టం దొరికింది. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు టైం. సరిగ్గా ఇవాళ యాదగిరిగుట్ట నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను ఈ కార్యక్రమం ఒప్పుకున్న తర్వాత, సార్ మీరు యాదగిరిగుట్టకు రండి, మిమ్మల్ని దేవుణ్ణి నరసింహస్వామిని దగ్గర నేను చూపిస్తాం అని అన్నారు. అప్పుడు నేను అన్నాను, సార్ యాదగిరిగుట్ట వస్తే ఒక్కడే నరసింహస్వాముడు ఉంటాడు. విజయరత్న స్కూల్కి పోతే 900 మంది పిల్లలు నరసింహస్వాములు ఉంటారు సార్, అక్కడికే వెళ్తా. అలాగే మేడారం నుంచి కూడా ఒక ఫోన్ వచ్చింది. ఇప్పుడు అసలే ఏమాత్రం కూడా రష్ లేదు సార్, మీరు హాయిగా రండి మేడారం దగ్గరికి అంటే, విజయరత్న స్కూల్కి వెళితే 850 మంది సమ్మక్క సారక్కలు ఉన్నారయ్యా, అక్కడ పోతే ఇద్దరే దొరుకుతారు. ఐ కేమ్ హియర్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే,
పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే. మైక్లెస్ వైర్లెస్ మైక్. అందుకే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే. పాడి అలసిన కోయిల గొంతును, పాడి పాడి అలసిన కోయిల గొంతును కొమ్మలు ముద్దాడే, మామిడి కొమ్మలు ముద్దాడే. చదివి చదివి అమలు బాబు, చదివి చదివి అలసిన మీ కళ్ళను మీ అమ్మ ముద్దాడే. పాడి అలసిన కోయిల గొంతును కొమ్మలు ముద్దాడే, చదివి చదివి అలసిన మీ కళ్ళను మీ అమ్మ అమ్మమ్మ నానమ్మ తాతలు ముద్దాడే. ఆడి అలసిన నెమలి కాళ్ళను, ఆడి ఆడి అలసిన నెమలి కాళ్ళను మబ్బులు ముద్దాడే, వాన మబ్బులు ముద్దాడే. నాట్యం ఆడి ఆడి ఆడి, నాట్యం ఆడి 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 అలసిన మీ కాళ్ళను వేదిక ముద్దాడే. నేను రాగానే కారు దిగగానే శ్రీనివాసరెడ్డి గారు మీ డైరెక్టర్స్ అందరూ నన్ను దగ్గరికి హత్తుకున్నారు. మనిషి మనిషి కలుసుకుంటే, మనిషి మనిషి కలుసుకుంటే మనసులు ముద్దాడే, మూగ మనసులు ముద్దాడే. అయితే యుద్ధంలో వీరుణ్ణి, యుద్ధంలో వీరుణ్ణి, మొన్న ఒక సర్జికల్ స్ట్రైక్, యుద్ధంలో వీరుణ్ణి తుపాకీ ముద్దాడే, తూటాలు ముద్దాడే. ఒరిగిన ఒరిగిన సైనికుణ్ణి నేల ముద్దాడే. తెలంగాణ రాష్ట్ర సిద్ధికి, తెలంగాణ రాష్ట్రానికి పోరాడిన బిడ్డల దేహాలను మంటలు ముద్దాడే, అగ్ని మంటలు ముద్దాడే. శుద్ధాల శోకు తేజ నొసలు, శుద్ధాల శోకు తేజ నొసలు విజయరత్న, విజయరత్న వేదిక ముద్దాడే. అశోకన్న పాటలను మీ చప్పట్లు ముద్దాడే. ముందుగా నేను మీ పిల్లల్ని, మీ బిడ్డలకి, మీ బిడ్డలు నేను తమ్ముళ్ళు చెల్లెళ్ళు అనదలుచుకోవాలా. విద్యార్థిని విద్యార్థులను చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంటారు మామూలుగా నాలాంటి వాళ్ళు, నేను అనదలుచుకోవాలా. మీరు మొహం మార్చుకున్నా సరే మిమ్మల్ని తమ్ముళ్ళు చెల్లెళ్ళని అన్ను. ఎందుకంటే మీ అంత వయస్సు కన్నా పెద్దగా నా బిడ్డలు ఉన్నారు, నా మనవరాలు ఉంది కాబట్టి మిమ్మల్ని
నా కూతుళ్ళుగా, కొడుకులుగా, మనవలుగా, మనవరాళ్ళుగా నేను భావిస్తున్నాను. కాబట్టి తమ్ముళ్ళు, చెన్నెళ్ళు అన్నట్ల ఆల్ ది బెస్ట్ టు యూ. మీరు చప్పట్లు కొడుతున్నారు, గుడ్. చప్పట్లు కొట్టడం అనేది ఒక సంస్కారం. కానీ మా అమ్మ ఎక్కువ చదువుకోలే. మా అమ్మ పద్మావతి. మా అమ్మ పద్మావతి లాగానో, కుమారి లాగానో మా అమ్మ చదువుకోలే. 2వ తరగతితో చదివింది ఆ కాలంలో. కానీ మా అమ్మ చనిపోయే ముందు, ఎల్లుండి చనిపోద్దనంగా, బహుశా అమెరికాకి నెక్స్ట్ ప్రెసిడెంట్ ఒబామా అవుతాడేమోరా అని చెప్పేంతగా ప్రపంచాన్ని చదివింది మా అమ్మ. అందుకే నేను ఇక్కడికి ఎదురుగా మీ దగ్గరగా ఉన్నాను. నేను మా అమ్మ చప్పట్ల గురించి ఒక రహస్యం చెప్పింది. అమ్మ, నేను మా స్కూల్లో నేను ఎవ్వరు ఏం మాట్లాడినా కూడా చప్పట్లు కొడతానమ్మా అంటే, వెరీ గుడ్ నాన్న, కొట్టాలి, మంచి పద్ధతి, అది సంస్కారం. కానీ అని ఒక రహస్యం చెప్పింది చెవిలో మా అమ్మ. ఆ రహస్యం మా అమ్మ ఎట్లాగూ లేదు. ఇప్పుడు మీకు చెప్తాను, ముఖ్యంగా పిల్లలకి. మనం పెద్దవాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు, విజయసేనారెడ్డి గారు మాట్లాడతారు, సుద్దాల అశోక్ తేజ మాట్లాడతారు, ఇంకెవరో మాట్లాడతారు. అప్పుడు మీరు చప్పట్లు కొట్టాలి. కానీ కొట్టబోయే ముందు ఒక్క క్షణం ఒకటి అనుకోవాలి. ఏమనుకోవాలంటే, 2 చేతులు ఒక దగ్గరికి వస్తున్నప్పుడు ఒకటి అనుకోవాలి, ఇవాళ, ఈ నిమిషం, ఈ క్షణం సుద్దాల అశోక్ తేజకు నేను చప్పట్లు కొడుతున్నా. కానీ ఇంకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో లక్షల మంది చప్పట్లు నేను కూడా కొట్టించుకుంటాను. కొట్టాలి చప్పట్లు. దట్ ఈస్ ది లైఫ్. అది మీరు అనుకోవాలి. జస్ట్ ఇవాళ అశోక్ తేజ కొడుతున్నాను, కానీ రేపు, ఎల్లుండి, 5 ఏళ్ళు కరెక్ట్ చూడండి సార్, ఫ్లో తెగిపోతుంది. నానా సౌండ్ సిస్టమ్ నన్ను ఆపకుండా ఉండాలి. మైక్ ఇవాళ్ళో, రేపో, ఎల్లుండో నేను కూడా సుద్దాల అశోక్ తేజ కూడా తల ఎత్తి చూసేంత ఎవరెస్ట్ కొండ మీద నిలబడి నేను కూడా ఆయన చేత కూడా చప్పట్లు కొట్టించుకుంటాను అని మీరు చప్పట్లు కొట్టండి. దట్స్ ఆల్. నేనైతే అట్లనే కొట్టినా. మా అమ్మ చెప్పిన తర్వాత మా హై స్కూల్లో చప్పట్లు కొట్టా, జూనియర్ కాలేజీలో కొట్టా. ఎప్పుడు ఇలా అనుకునేవాడిని, నేను కూడా కొట్టించుకుంటానని. అప్పుడు రాష్ట్రపతి భవన్లో అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా నేను జాతీయ అవార్డు అందుకున్నప్పుడు ఎదురుగా 24 భాషల్లో వచ్చిన విజేతలందరూ కూడా, సినిమా విజేతలందరూ చప్పట్లు కొడుతుంటే వాళ్ళ చప్పట్లు నాకు వినబడలా. మా అమ్మ చెప్పినటువంటి చప్పట్లే నాకు వినబడ్డాయి. దట్ ఈజ్ మై మదర్. అమ్మ అనగానే నా సినిమా పాటలు కానీ, నా ప్రైవేట్ పాటలు కానీ మీకు అనేకం జ్ఞాపకం వస్తాయి. అమ్మ కడుపులో నేను ముఖ్యంగా 10th క్లాస్ 9th క్లాస్ పిల్లల్ని కాన్సన్ట్రేట్ చెప్తా ఉన్నా. అమ్మ కడుపులో మనం 2 నెలల బిడ్డలుగా ఉన్నప్పుడు అమ్మకు ఒక కెమికల్ చేంజ్ వస్తుంది, వాంటింగ్స్ వస్తూ ఉంటాయి. వాంతులు, దాన్ని వేవిళ్ళు అంటారు. మన నానమ్మనో అమ్మమ్మనో, అయ్యో ఆ అమ్మ కడుపులో 2 నెలల బిడ్డలు ఉన్నారు, ఏ వాసన పడతలేదు, అందుకనే కక్కేస్తూ ఉంది అని అంటారు. అమ్మ వాసన కోసం కక్కిందా? తాలింపు వాసనకు, కిరోసిన్ వాసన కోసం కక్కల. అమ్మ ఎందుకు ఆ వేవిళ్ళ చేత అలా వాంటింగ్ చేసుకుందంటే, వేవిళ్ళ వంకతో ఎక్ బహానా హే, జస్ట్ ఒక మిషా. వేవిళ్ళ వంకతో తను తిన్న అన్నము వెలికి వెడలించి వెడలించి, వేవిళ్ళ వంకతో తను తిన్న అన్నము వెలికి వెడలించి వెడలించి, మనముండే కోసమై చోటుంచే మన తల్లి. నా కడుపులో ఉన్న బిడ్డడికి లేదా పాపకి నేను తిన్న మెతుకులు లోపల ఉన్న నా బిడ్డ లేలేత పాదాలకు ఒత్తుకపోకుండా అమ్మ కక్కింది, కానీ వాసన కోసం కక్కలా. దట్ ఈస్ అవర్ మదర్. ఎప్పుడు గుర్తుంచుకోండి, అమ్మ త్యాగం చాలా గొప్పది. అమ్మ చాలా గొప్పది.
మరి నాన్న తక్కువనా? ఇక్కడ నాన్నలు కూడా ఉన్నారు మీ పేరెంట్స్లలో. అంటే సుద్దాల అశోక్ తేజ్ అయినా అమ్మ గురించి చెప్తాడు, మేమేం కాదా, మేమేం చేయలేదా ఇంకా మా బిడ్డల కోసం? నాన్న త్యాగం కూడా తక్కువ కాదు. అమ్మ కడుపులో మనల్ని 10 నెలలు మోస్తే, కడుపులో ఉన్న మనల్ని, కడుపులో పెట్టుకున్న మన అమ్మల్ని 100 ఏళ్ళు గుండె మీద మోసేవాడమ్మ ఫాదర్. దట్ ఈజ్ అవర్ ఫాదర్, నాన్న. అందుకే నేను ఒకసారి నాన్న గురించి చెప్పా. నానా నీ గుండెలపై నడక నేర్చుకున్నానని. మనము నేల మీద నేర్చుకోవాలా నడక. మీ అక్కయ్యని అడగండి, మీ అన్నని అడగండి, మీ చిన్నమ్మని అడగండి, మీ అమ్మని అడగండి, మీ మొట్టమొదటి అడుగు ఎక్కడ వేశారు మీరు? మీరు 3 నెలల బిడ్డలుగా ఉన్నప్పుడు నాన్న ఇంటికి వచ్చాడు. రాగానే అమ్మ కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత మిమ్మల్ని మీ నాన్న చేతిలో పెట్టింది. అప్పుడు నాన్న వాలు కుర్చీ మీదో కూర్చుని తన కడుపు మీద నిలబెట్టుకున్నాడు. తన పొత్తి కడుపు నుండి ఈ ఛాతీ వరకు బుల్లి బుల్లి అడుగులు మొట్టమొదలు మీ నాన్న గుండెల మీద మీరు నేర్చుకున్నారు. దట్ ఇస్ అవర్ ఫాదర్. నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని. నాన్న అదేంటి? అది ల్యాంప్. నాన్న ఇదేంటి? ఇది రేడియో. ఇదేంటి? ఇది టీవీ. చూపుడు వేలితో మీరు నేర్చుకున్నారు ఈ లోకాన్ని. నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని. అమ్మకు, అమ్మ అంటే జన్మ, బ్రహ్మకు, బ్రహ్మ అంటే జ్ఞానం, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని. ఫాదర్ ఈజ్ అ ల్యాడర్ బిట్వీన్ అమ్మ అండ్ బ్రహ్మ. దట్ ఈజ్ అవర్ ఫాదర్. ఇలా మీ మనసుల్లో మీరు రేపు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, రైటర్లు అవుతారు, ఇంకా ఏమవుతారో అవ్వండి, కానీ మీరు గొప్ప మనుషులు కావాలని నేను కోరుకుంటున్నా. గొప్ప మానవులుగా కండి. మీ బిడ్డల్ని గొప్ప మానవులుగా తీర్చిదిద్దండి. మీ బిడ్డలు చంద్రమండలం మీదకి వెళ్ళాలని మీరు ఎంత కోరుకుంటున్నారో, ఎదురుగా మీ ఇంటి ఎదురుగా రోడ్డుకు అటుపక్కన ఉన్న ఒక ఇంట్లో ఎవరైనా జ్వరం వస్తే మీ బాబు వెళ్ళి ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ అతనికి వేసి వాటర్ ఇస్తే 100 సార్లు చంద్రమండలం పోయేదానికన్నా ఎక్కువ గొప్పగా మీరు మీ బిడ్డల్ని తయారు చేయాలని ఈ 7 సంవత్సరాల విజయరత్న స్కూల్ వేదిక సాక్షిగా నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠం ఒకటి చెప్తా. నేను ఒకసారి కారులో వెళ్తా ఉన్నా, నల్లగొండ దాటి కట్టంగురుగు వెళ్ళే ఆ మధ్యలో ఉన్నాం. ఓ పెద్ద రాయి వచ్చి మా కారు అద్దం బళ్ళున పగిలిపోయింది. అప్పటికి 3 నెలలు అయ్యేసరి నేను కారు కొనుక్కొని. బాగా కోపం వచ్చింది, ఎవడు కొట్టాడని. ఆపి దిగాం. ఓ 12 ఏళ్ల పిల్లోడు ఇంకో రాయి పట్టుకొని రెడీగా ఉన్నాడు. మా పిఏ, మా డ్రైవర్, బాగా కోపం వాడికి. అలా వెళ్ళి పిల్లోని దగ్గర పట్టుకొని, ఎందుకు కొట్టావు నువ్వు అంటే, నేను కూడా వెళ్ళా, ఏమైనా నీకు బుద్ధి లేదా, ఎందుకు కొట్టావు నువ్వు అంటే, 12 ఏళ్ల పిల్లోడు. ట్రస్ట్ మీ, వినండి మీరు. 12 ఏళ్ల పిల్లోడు అన్నాడు, మరి గంట సేపటి నుంచి ట్రై చేస్తున్నా, ఎవడు కారు ఆపట్లేదు కాబట్టి పగలగొట్టిన అన్నాడు. అంటే గంట సేపటి నుంచి ట్రై చేస్తే ఎవడు చేయి పెడితే ఇట్లా ఆపకపోతే నా కారే దొరికిందా, అద్దం బళ్ళను పగలగొట్టేసావు. మరి ఏం చేయ అంకుల్, ఎవడు ఆపట్లే, మరి ఎందుకురా నీకు అనగానే వాడు, ఆ పిల్లోడు 12 ఏళ్ల పిల్లోడు, అటు చూడండి అంకుల్ అన్నాడు. ఆ రోడ్డుకు అటుపక్కన ఒక అతను రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్నాడు. బై మిస్టేక్. ఇంత తెలివి, ఇంత రైటర్గా మీరు ఇంతమంది బాగా సన్మానించినారే, ఈ అశోక్ తేజ చాలా తెలివి తక్కువగా ఒక మాట అన్నా నా పిల్లోడు. నేను ఎరా, అయ్యయ్యో, అరే అతను మీ నాన్న, మీ నాయన నాన్న, మీ నాన్న మీ డాడీ అన్నాను.
అక్కడ ఆ పిల్లవాడు ఒక సమాధానం ఇచ్చాడు, సార్. వాడిలో నేను రామకృష్ణ పరమహంసను చూశాను, వాడిలో ఒక వివేకానందాన్ని చూశాను, వాడిలో ఒక సోక్రటిస్ని చూశాను. వాడేమన్నాడంటే, మేడం, ఆయన మా నాయన అయితేనే నేను కారు ఆపాలనా, ఆయన మనిషి, నేను మనిషిని కాబట్టి కారు ఆపిన సార్ అన్నాడు అనమాట. దట్స్ ఆల్. ఐ బెగ్డ్ హిమ్. అలా నేను మోకాళ్ళ మీద కూర్చుండిపోయాను. వాడిలోని మానవత్వానికి, వాడి యొక్క వే ఆఫ్ థింకింగ్, వాడి ఆలోచన విధానం, నేను వాడికి 50-60 ఏళ్ళ నేను ఆ పిల్లోడికి ఇప్పటికీ నేను ఆ పిల్లోడిని నేను గురువుగా భావిస్తున్నాను. అది మానవత్వం అంటే అది. దట్స్ ఆల్. అలాంటి మానవత్వం కావాలి. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. జనరల్గా మనం పక్కింటి వాళ్ళు మనం స్మార్ట్ ఫోన్ 10,000 కొనిస్తే మనము 15,000 కొనిస్తుంటాం. ముఖ్యంగా 10th పిల్లలకు కానీ ఆ తర్వాత పిల్లలకి ఫోన్ ఇవ్వాల్సిందే కమ్యూనికేషన్ కోసం. ఈ రోజులలో దరిద్రమైన రోజులు ఇవి. స్కూల్ చేరాడా వచ్చాడా ఇవ్వాలి, కానీ దానికి నెట్ కనెక్షన్ ఇచ్చి నానా రకాల చెత్త అంతా పెట్టేసి అలాంటి ఫోన్లు కొనివ్వకండి. ఎందుకంటే సెల్ ఫోన్ ఏముంటుందంటే, ఒక్కసారి తలకాయ ఉంచుకొని నన్ను చూడు, జీవితం అంతా నిన్ను తలకాయ ఎత్తకుండా చేస్తా ఉంటుంది సెల్ ఫోను. ఎప్పుడుగా వంగే ఉండు, ఇట్నే వంగి ఉండు. వాడికి ఆ పొద్దు తెల్లందాకా రాత్రంతా వంగే ఉంటాడు వాడు. ఒక్కసారి అలవాటైతే పై నువ్వు సచ్చేదాకా నిన్ను తలకాయ ఉంచినట్టు చేస్తూ ఉంటుంది. దాని ప్లేస్లో మీరు ఒక పుస్తకం కొనిచ్చారనుకోండి, ఒక అద్భుతమైన బుక్, నేను క్లాస్ బుక్ గురించి చెప్పట్లా, క్లాసిక్ బుక్స్ గురించి చెప్తున్నా. ఒక మంచి బుక్ కొనిస్తే ఆ బుక్ కూడా తల వంచి చదవాల్సిందే. అప్పుడు ఆ బుక్ అంటది, నువ్వు గంట సేపు నా వైపు తల వంచి నువ్వు చూడు, ఒకే ఒక 1 అవర్ తల వంచుకుని నన్ను చూడు, నిన్ను ఈ దేశంలో ఎర్రకోట మీద ఉన్న జెండాలాగా జీవితాంతం తల ఎత్తేలాగా చూస్తానది బుక్. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది బుక్ అండ్ ఫోన్, సెల్ ఫోన్. ఇవాళ ఈ విషయాన్ని చాలా కాంక్రీట్గా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది నేను అనుభవం ద్వారా చెప్తున్నాను. అనేక మంది స్నేహితుల పిల్లలను చూసి నేను చెప్తా ఉన్నా. ఇలాంటి ఈ రోజులలో నన్ను ఈ స్కూల్కి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినారు. మీరు ఏమనుకున్నారంటే, సుద్దాల అశోక్ సినిమా రైటర్ రాగానే ఏం చక్కగున్నారో నా సొట్ట సింపలోడ, ఇది నేనెందుకు పాడాలి, యూట్యూబ్లో టప్పున కొడితే అదే వచ్చేస్తుంది. అది వినిపించడానికి నేను రాలా. ఒకవేళ నా నుంచి అట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తుంటే మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేస్తున్నందుకు క్షమించాలి మీరు నన్ను. నేను దానికోసం రాలా. నా చిన్న అనుభవాలు చెప్తా. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు నా పిల్లలతో, మా ఫ్రెండ్స్తో కలిసి నేను స్కూల్కు నడిచిపోయేవాడిని 6 మైళ్ళు. ఆ 6 మైళ్ళు నడిచిపోయినప్పుడు, ఇప్పుడు మీరంటే బాగా తెలివైన పిల్లలు, అప్పుడు మాకు విమానం ఎప్పుడో ఒకసారి కనబడేది పైన. ఒకసారి మేము ఆ విమానం పోతుంటే మేము గాలి మోటార్ అనేవాళ్ళం. ఫ్లైట్ని గాలి మోటార్, గాలిలో పోతుంది కదా, గాలి మోటార్ పోతుందంటే మా ఫ్రెండ్ నేను చూసి, అరే రే గాలి మోటార్ అలా చూస్తున్నా, నోరు తెరుచుకొని. మా ఫ్రెండ్ అన్నాడు కదా, నా జీవితంలో అది పైన ఉంది కదరా, అది కింద ఉన్నప్పుడు నా జీవితంలో చచ్చిపోయే వరకు ఒక్కసారైనా చూడాలరా, అది కింద ఇట్లా వాలాలా, నేను చూడాలా, చచ్చిపోవాలా. నేనన్నా అదేం దరిద్రం కోరిక పోయి, అది ఏం కోరికరా పోయి, దరిద్రం కోరిక. అది కింద ఉంటుంది, మీద ఉంటుంది, కింద ఉంటుంది, చూసి చచ్చిపోతావా, ఎందుకురా అది, మరి ఏం చేస్తారు? నాకు అట్లా లేదు భయ్ అన్న, మరి నీకెట్లున్నది అన్నాడు. అప్పుడు నేను అన్నా, అంటే చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు ఒక చిన్న కోరిక ఉన్నదన్న. ఏం కోరిక అంటే, విమానంలో కింద ఉండు కాదు, నా జేబులకెళ్ళి రూపాయి ఖర్చు కాకుండా హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా ఒక్కసారన్నా నా డబ్బులు ఖర్చు కాకుండా ఎక్కాలనుందిరా అని నేనన్నా. వాడన్నాడు, అంటే ఆ ఫ్లైట్ తోలేటోడు ఏమన్నా బామ్మరిదా, మీ బామ్మరిదా, మీ మేనమావనా, మీ తాతనా, పుక్కేళ్ళు చెబుతాను నిన్ను. అరే నువ్వు అట్లా కోరుకో,
దిగుతుంది చూడు చచ్చిపో, నేను దిగుతుంది ఒక్కసారి డబ్బులు లేకుండా ఎక్కుతా, నేను ఊరుకుంటా. వాడు అట్లా కోరుకున్నాడు, నేను ఇట్లా కోరుకున్నా. అప్పుడే తమాషగా ఇప్పుడు చెప్పాను కదా, మాకు ఇంత వయసు వచ్చింది. మా ఫ్రెండు ఇంకా మా శుద్ధాలనే ఉన్నాడు, అది కిందికి దిగలే, వాడు చూడలే, వాడు ఇంక చచ్చిపోలే. కానీ నేను ఇప్పటికీ 578 సార్లు నేను విమానం ఎక్కాను. అమ్మ తోడు, నేను ఇంతవరకు రూపాయి ఖర్చు పెట్టలా టికెట్కి. ఎప్పుడు పోయినా పుణ్యానికే పోయినా. దట్స్ ఆల్. మనం కోరుకునే కోరిక లోపల ఒక కొత్త విషయం ఉండాలి. ఇది నా అనుభవంతో చెప్తున్నా, మీరు ఆలోచించండి. ఓ చిన్న ఇరిగిపోయిన సైకిల్ కోరుకుంటా అనుకోవద్దు. నేను ఒక విమానం చార్టర్డ్ ఫ్లైట్ కొనుక్కుంటా అనుకోండి, ఆఖరికి హెలికాప్టర్ అన్న కొనుక్కుంటారు. సైకిల్ కొనుక్కుంటా, ఇరిగిపోయిన దువ్వెన కొనుక్కుంటా. ఇది కాదు, కోరికలు చాలా పెద్దగా ఉండాలా. ఇప్పుడు దరిద్రం బయట ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఎంత ఉద్యోగస్తులకైనా చిన్న చిన్న దరిద్రం ఉంటుంది. వాడు 1000 రూపాయలది కావాలంటే మనం 600 కొనిస్తాం. ఓ చిన్న పావర్టీ. దరిద్రం బయట ఉంటుంది. ఊహలో దరిద్రం ఎందుకు? ఊహలో దరిద్రం అవసరంలా. ఎందుకంటే ఊహలో అద్భుతంగా కోరుకుంటే నీ మీద పనిష్మెంట్ లేదు. దరిద్రంగా కోరుకుంటే నీకెవడు పూలదండ వేయడు. కోరుకునేదేదో అద్భుతంగా కోరుకోవాలి, అత్యద్భుతంగా కోరుకోవాలి. ఇక్కడ నేను తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీ పిల్లవాడు డాక్టర్, ఇంజనీర్ కావాలని మీరు కోరుకోండి, తప్పులేదు. కానీ వాడెప్పుడైనా బాత్రూంలో ఏమైనా పాట పాడుతున్నాడా వినండి. ఒకవేళ వాడు పాట పాడితే, ఏం పాట పాడుతున్నాడు? అది కెమిస్ట్రీ యాడ్ చేసినావును, రేపు ఎల్లుండి పరీక్ష ఉంది, కెమిస్ట్రీ యాడ్ చేసినావును, ఫిజిక్స్లో ఆ సూత్రం ఎరికాను నీకు, ఆ పాట పని చేయి అనకండి. ఏమో రేపు వాడు బాలసుబ్రహ్మణ్యానికి తాత అవుతాడు కావచ్చు. లెట్ us encourage him. లెక్కలు చేస్తూ చేస్తూ వాడు పక్కన ఒక అందమైన కళ్ళను చిత్రించినప్పుడు ఈ దరిద్ర బొమ్మలేందిరా అనకండి. చెప్పలేం. వాడు రేపు ఒక పికాసో కావచ్చు, ఒక ఏలే లక్ష్మణ్ కావచ్చు, ఒక బాపు కావచ్చు, ఒక రవివర్మ కావచ్చు. పిల్లల్ని ఆ వైపు కూడా మీరు ఎంకరేజ్ చేయండి. అనేక మంది నాతో చదువుకున్న వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళు కోట్లు సంపాదించుండొచ్చు, వాళ్ళు కోటీశ్వరులు కావచ్చు. కానీ నేను పాటేశ్వరునైనా వాళ్ళతో నేను ఎక్కడా సమానంగా తగ్గల. రేపు నీ పిల్లల్ని బ్యాట్ పట్టుకుంటే టెండూల్కర్ అవుతారు కావచ్చు. వాళ్ళలో ఉన్న వివిధ రకాల కళల్ని, లలిత కళల్ని మీరు గుర్తుపట్టండి. అమ్మ కన్నా తొందరగా, నానమ్మ కన్నా తొందరగా, అమ్మమ్మ కన్నా తొందరగా గుర్తుపట్టే వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. మీరు ఆ రకంగా కూడా మీ బిడ్డల్ని ఎంకరేజ్ చేయండి. ఎంత బాగా చేశారు ఆ పిల్లలు. ఆ పిల్ల ఎవరు? ఒక అమ్మాయి అడివమ్మ మాయం అని పాట పాడింది. ఆ గొంతులో ఎన్ని కోకిలలు ఉన్నాయో ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్క పాప పాడుతూ ఉంటే ఏమో ఎప్పుడు వీళ్ళేనా, ఎప్పుడు జానకి, సుశీలేనా, చిత్రనేనా? రేపు మన అమ్మాయి కావద్దా? మన అమ్మాయి, మన రాధ, మన గోపి, మన యొక్క పాప, మన సుశీల, వీళ్ళు కావద్దా? మన కావేరి, మన కావ్య, వీళ్ళు కూడా రేపు ఈ ప్రపంచాన్ని ఏలాలని కోరుకుంటా ఉన్నాను. ఈ దిక్కుల్ని చూడాలని కోరుకుంటున్నాను. చుక్కల లోపల వాళ్ళ యొక్క పాద పీఠం వాలాలని ఈ సందర్భంగా నేను మీకు కోరుకుంటా ఉన్నా. ఒకసారి ఓ తమాషా అయింది. విజయరత్న స్కూల్లో చదువుతున్న అమ్మాయి అనుకుందాం. ఒక అమ్మాయి దేవుడి దగ్గరికి పోయింది, ఓ గుడికి వెళ్ళింది. గుడికి వెళ్ళి ఆ అమ్మాయికి ఆ యూనిట్లో తక్కువ మార్కులు వచ్చినాయి. శ్రీనివాసరెడ్డి సారో లేకపోతే విజయసాయి రెడ్డి ఎవరో కోపడ్డారు, లేదా వాళ్ళ ప్రిన్సిపల్, వాళ్ళ మేడం, ఏంటి ఈసారి తక్కువ కోపం వచ్చింది అమ్మాయికి. సార్ని ఏమనలా, టీచర్ అమ్మని ఏమనలా. గుడికి వెళ్ళింది. గుడికి వెళ్ళి ఎవ్వరు లేరు ఆ రోజు. గుడిలోకి వెళ్ళి అక్కడ అమ్మవారు ఉన్నారు, కనకదుర్గ అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఉన్నారు. అమ్మ నమస్కారం అంది. అనగానే ఆ సరస్వతి అమ్మ ఏ కళలో ఉందో, పాప నీకు ఏం కావాలమ్మా అంది. డైరెక్ట్ మేడం మేడం నేనేనమ్మా సరస్వతిని, సాక్షాత్తు బ్రహ్మ భార్య, నేనే మాట్లాడుతున్నా. అమ్మా మీరు ఏం కావాలమ్మా, ఏం కావాలేంది సరస్వతమ్మా? ఎప్పుడు చూసినా కూడా నువ్వు అందరిని నువ్వే పుట్టించినావు కదా, అందరికి నువ్వే చేసినావు కదా, అందరిని సమానం ఉంచవచ్చు కదా. ఒకరిని పైకి, ఒకరిని కిందికి, ఒకరి పైని కిందికి. నీకేమన్నా డిసీజా? ఎందుకు అందరూ సమానంగా చేయొచ్చు కదా అంది. ఓ వెరీ వెరీ కరెక్టే, యువర్ రైట్.
కానీ నేను విజయరత్న స్కూల్లో చదువుకోలేదు కదా, నాకంత కామన్ సైన్స్ ఉండదు కదా అని సరస్వతి ఏమన్నది, అది సర్లే కానీ నువ్వు ఎప్పుడన్నా ఈసీజీ రిపోర్ట్ తీసుకున్నావా పాప అంది. నేను అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటమ్మా, నేను అడిగేది ఒక కామన్ క్వశ్చన్, నువ్వు ఏదో ఈసీజీ అంటావేంటి, నీకు కొంచెం కూడా నిజంగా ఆ రిలేటివిటీ తెలియదు నీకు, అసలు కొంచెమైనా కాజు రీజనబుల్గా మాట్లాడు అని నాకు తెలియదులే. ఎప్పుడన్నా తీసావా? నేను తీసుకోలే. మా తాతయ్యకి మొన్న ఏదో దగ్గులేస్తుంటే చేతను వస్తుందంటే ఈసీజీ రిపోర్ట్ తీసాము. ఈసీజీ రిపోర్ట్ ఎలా ఉందమ్మా అంటే నార్మల్. మా తాత సూపర్. మీ తాత సూపరే, మీ నానమ్మ కెరికే మీ తాత సంగతి, కానీ రిపోర్ట్ ఎలా ఉంది అంది. నార్మల్. కాదమ్మా, మ్యాప్ ఎలా ఉంది, ఇలా 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 ఉంది. ఓహో, ఒకవేళ ఇలా 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 లేకుండా సమానంగా ఇట్లనే ఉన్నదనుకో ఏమన్నట్టమ్మా అందంట. ఏం మేడం అలా ఉంటున్నారేంటి, చచ్చిపోయినట్టు కదా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డని, ప్రతి బాబుని చచ్చిపోయిన శవాలుగా చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి పైకి కిందికి పెట్టానే పిచ్చి తల్లి. లెట్ us గో ఫర్ వార్. ఒకసారి పడు, సముద్రం లేచి పడుతుంటుంది. సముద్రం లేస్తున్నందుకు కాదు నాకు ఇష్టం, సముద్రం పడి లేస్తున్నందుకు నాకు ఇష్టం అంటాడు ఒక కవి. అలాగా ఒక అద్భుతమైనటువంటి పోరాటంలో మనం వెళుతూ ఉంటే అనేకమైనటువంటి పోరాటాలలో ఓటమిలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు, విజయసేనారెడ్డి గారు, నరసింహాచారి గారు వీళ్ళందరూ అలా ఇట్లా అనగానే విజయరత్న స్కూల్ వచ్చేసిందా, డుమ్ అనగానే వచ్చేసిందా? ఎన్ని కష్టాలు పడి ఉంటారు, ఎన్ని బాధలు పడి ఉంటారు. అసలు స్కూల్ పెట్టినప్పుడు ఎవరు పెట్టమన్నారా నిన్ను? 5 కూడా లేరు. ఈ స్కూల్ నడుస్తుందా? పక్కనే పెద్ద స్కూల్ ఉంది, హైదరాబాద్ సెంటర్ ఇది. లేదు సార్, మన ప్రాంతం వాళ్ళ కోసం, మన పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన బిడ్డల కోసం మేము ఒక ట్రై చేస్తున్నాం సార్. బల్లెవా ఏం చేస్తావు? ప్రతి మనిషి ఏదన్నా పని చేసినప్పుడు అనుమానిస్తారు, అవమానిస్తారు. అనుమానిస్తే ఆగిపోవద్దు, అవమానిస్తే ఆగిపోవద్దు, ఆఖరికి సన్మానం కూడా చేస్తారు, అప్పుడు కూడా ఆగిపోవద్దు. కడకడలిదాక ఎడతెగక సాగే నది వంటి పరుగు కదమీ మన మానవ జీవన ప్రయాణం. కడకడలిదాక ఎడతెగక సాగే నది వంటి పరుగు కథ మానవ జీవన ప్రయాణం. అమ్మ పేగుముడి నుండి తెగిపడి నేలమ్మ ఒడిని పడిన నుండి, అమ్మ పేగుముడి నుండి తెగిపడి నేలమ్మ ఒడిని పడిన నుండి, ఎన్ని తప్పటడుగులో ఎన్ని తప్పుటడుగులో, ఎన్ని నడకలెన్నెన్ని మలుపులెన్నెన్ని, ఎటువైపు కదిలి ఎటువైపు మజిలి, ఏ శిఖరమునకు పైకెగసి ఎగసి ఏ లోయలోకో. జీవితంలో అన్ని శిఖరాలే ఉండవు, లోయలు కూడా ఉంటాయి. ఎప్పుడన్నా మీ యొక్క డైరెక్టర్స్ గుండె తలుపు తట్టి అడగండి, అన్ని విజయాలా అంటే కాదు, అనేక లోయలు ఉన్నాయి. అయితే శిఖరం మీదకి ఎక్కినప్పుడు అందంగా ఉండి లోయలో దూకేటప్పుడు ముఖం మార్చుకునొద్దు. శిఖరం నుంచి దూకిన పడ్డ పేడ కుప్పలా పడొద్దు, రాళ్ల కుప్పలా పడొద్దు. సూర్యుడు ఉదయించినప్పుడు ఎంత సౌందర్యంగా ఉంటాడో సూర్యుడు అస్తమించినప్పుడు అంతకంటే ఎక్కువ సౌందర్యంగా ఉంటాడు. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. అందుకే ఏ శిఖరమున్నకపై తెగసి ఎగసి ఏ లోయలోకో జలపాతమల్లయిక దుమికి దుమికి కడకడలి దాక ఎడతెగక సాగే నది వంటి పరుగు కథ మానవ జీవన ప్రయాణం. సుద్దాల అశోక్ తేజ గారు, నేనైనా, ఎదురుగా ఉన్న నా మిత్రులైనా, ఇక్కడ ఉన్న మిత్రులైనా, మీ ప్రిన్సిపాల్ అయినా, మీ మేడమ్స్ అయినా, మీ అమ్మలైనా, మీ నాన్నలైనా ఇక్కడ ఇలా ఉన్నారు అంటే వాళ్ళ జీవితంలో అన్ని పూలపాన్పులు కావు. ఎవరి జీవిత ప్రయాణం పూలపాన్పు ఉండదు. పూలపాన్పులో మిస్టర్ ఎక్స్ పుట్టెను, మిస్టర్ ఎక్స్ పూలపాన్పులోనే ఇది పోయాను, ఇది చేశాను, అందులోనే పరుపులోనే పండుకును పెళ్లి చేసుకున్నాను, పరుపులోనే పిల్లల్ని కనను, పరుపులోనే చచ్చను. ఎందుక పరుపు పాడుగాను దరిద్రం పరుపు. ఆ పరుపు అక్కర్లా. జీవితంలో కష్టాలు ఎదుర్కోవాలి. లెట్ us వెల్కమ్ ది పెయిన్స్.
పెయిన్ రాకుండా చూడకండి. తల్లిదండ్రులారా, మీరు కూడా మీ బిడ్డలకు పెయిన్ రాకుండా చూడొద్దు. పెయిన్ రానివ్వండి, పెయిన్ పడనివ్వండి. ఎంత నొప్పి అనుభవిస్తే అంత గొప్ప స్థానానికి మీ బిడ్డలు ఎదురుతారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే పయనించు వేళ పయనించు దోవా, రాళ్ళు ముళ్ళు ఎన్నెన్ని ఉన్న, ఒడుదుడుకులున్న సుడిగాలులున్న, వెనుదిరగకుండా క్షణమాగకుండా అలు పెరగకుండా తగిలే గాయముక పాఠ్య గేయముగా తలచి గుణపాఠ్య భాగముగా నుంచి చేరాల్సి ఉన్న విజయ శిఖరాల పైన నిలిచి గెలిచి కడకడలి దాకా ఎడతెగక సాగే నది వంటి పరుగు కదా మన మానవ జీవన ప్రయాణం. సో అలా అనేకమైన ఒడిదొడుకులున్నా మీ పిల్లలకు ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇక్కడ అద్భుతమైన ఒక గార్డెన్ కట్టారు, బండి గార్డెన్స్. ఇటువైపు స్టేజ్ ఉంది, అటువైపు మీరున్నారు. అక్కడ గేట్ ఉంది, ఇక్కడ గేట్ ఉంది, అటువైపు స్టేజీ. అట్లా లేదు, ఓ పద్ధతి ప్రకారం ఒక ఇంజనీర్ ఉన్నాడు ఇక్కడ పెట్టాడు. ఒక బండి గార్డెన్స్ కట్టడానికి నిర్మాణం చేసిన ఇంజనీర్కే ఇంత గొప్ప ఆలోచన ఉంటే మనందరినీ సృష్టించిన పరమాత్ముడనే ఇంజనీర్కి ఎంత గొప్ప ఆలోచన ఉండాలి. ఒక్కడ ఆలోచిద్దాం. పిల్లలు, మీ కాళ్ళ కిందనే అంటుకొని భూమి ఉన్నది. మీరు ఎంత కిందికి పోదామనుకున్నా పోరాదు. తవ్వుకొని బొంద తీసుకొని లోయ తీసుకొని గొయ్యి తీసుకుంటే తప్ప పోలేరు మీరు. మీ కాళ్ళకు అంటుకొని భూమి ఉన్నది, మీ తలకు అంటుకొని ఆకాశం లేదు. దాన్ని దూరంగా పెట్టి దీని దగ్గర పెట్టాడు దేవుడు. ఎందుకని? ఒకవేళ తలకాయ అంటుకొని మనం ఆకాశంలో ఉంటే గబ్బిలంలాగా ఏరాలకుండా తిరిగేవాళ్ళమే కదా. దేవుడు అట్లా పెడితే అట్టే చేసేవాళ్ళం. కానీ ఎందుకు కాళ్ళ కిందనే భూమి పెట్టాడు, తల పైన ఎందుకు దూరంగా ఎందుకు ఆకాశం పెట్టాడు? ఈజ్ ద వెరీ గుడ్ ఇంజనీర్. ఒక్కసారి మీరు అడగండి మీ ఫిజికల్ టీచర్ని, మీ ఫిజిక్స్, మీ కెమిస్ట్రీ, మీ మ్యాథమెటిక్స్ ఎందుకు అయి ఉంటుంది? వై ఆకాశం ఎందుకు దూరంగా ఉంది? కాళ్ళ కిందనే. ఎందుకంటే మీరు కిందికి పోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి మీ కాళ్ళ కింద గట్టిగా నేలబెట్టాడు. మీరు కిందికి పోవడం ఇష్టంలా, మీరు ఓడిపోవడం, దిగిపోవడం, పాతాళంలోకి పోవడం, నిరాశలోకి పోవడం దేవుడికి ఇష్టంలా. మరి ఆకాశం ఎందుకు దూరంగా పెట్టాడు? మీరు ఎదిగినంత దూరం మీరు ఎదగండి నా బిడ్డల్లారా, ఆకాశానికి ఎదగండి. అందుకనే ఖాళీగా పెట్టా. ఎస్ యు కెన్. మీ చేతనంత మీరు ఎదగండి. ఆకాశం, ఎవరెస్టా, హిమాలయాల, ఐక్యరాజ్య సమిత, అమెరికా, ఇంకా ప్రపంచం ఏమైనా, చంద్రమండలమా, ఏదైనా సరే మీరు ఎదుగుతున్న కొద్దీ ఇంకా దూరమే ఉంటుంది ఆకాశం. కానీ మీ తలకు తగిలే అవకాశం లేదు. కాబట్టి భగవంతుడనే ఇంజనీర్ ఆకాశాన్ని దూరంగా, తలకు దూరంగా పెట్టాడు, నేలను మాత్రం అంటుకుని పెట్టాడు. ఇన్ని జీవిత విధానాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు, మీకు ఒక తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాలి. ఈ 10th క్లాస్ పిల్లలకు కూడా సార్ పొద్దున్న లేచి వాళ్ళే అన్నం కలిపి, ఈ తల్లులు 10th క్లాస్ అమ్మాయికి కూడా, అబ్బో నా బిడ్డ, ముఖ్యంగా తాత నానమ్మలైతే చెప్పక్కర్లే, ఆ స్పూన్ పెట్టి పోతుంటే, అమ్మా నా టైం అయిందమ్మా, టక్క నోట్లో పెడతాం. 10th క్లాస్ పిల్లలకు అవసరమా? 8th క్లాస్కి అవసరమా? 5th క్లాస్కి అవసరమా? అలా పెడతా ఉంటారు. వద్దు, మీరు మరీ అంత గారాబం చేయకండి. ఇప్పుడు కోడి ఉందనుకో, కోడి గుడ్లను ఒదుగుతుంది. పొదిగిన కోడి గుడ్లు ఒదిగితే లోపలికి వెళ్ళి ఇట్లా పొడుస్తూ ఉంటాయి. అయ్యో నా బిడ్డ పాపం లోపల పొడుచుకుంటుంది, నేను దాన్ని కొంచెం సహాయం చేస్తాను. తల్లి కోడి లటక్కన పొడిచింది అనుకో, దానికి రెక్కలేదుగా ఏమేదిగాయి, అది బుడుక్కుంటుంది. నో, వాళ్ళనే చేయనివ్వండి. మీరు కోడి పిల్లలు చూసారా? కోడి పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు కోడి ఒక్కొక్క పిల్లని తీసుకుపోయి పైకి బయట వేయదు. అదే ఓసారి ఎగురుతుంది, దూకుతుంది, ఎగురుతుంది, ఇటు వస్తుంది. చూసి కోడి పిల్లలు కూడా ఎగిరి అవతలికి పోతాయి. అవంతలు అవే పోయింది. కోడికున్న దిమాగ్ మనకు లేకపోతే మనం పరేషాన్ అయిపోతాం.
లెట్ అస్ మోడల్, అవర్ రోల్ మోడల్ ఇస్ ది కోడి. మీరు బాగా అర్థం చేసుకోండి మీ పిల్లల గురించి. కోడి పట్టుకొని లేలే, అదేంది పోయింది, ఇది తవ్వుకుంటుంది. అమ్మ తీసుకుపోయి చిన్నప్పుడు పెడుతుంది, తవ్వి చూపిస్తుంది, అక్కడ ఏర్క తింటాయి. 10 రోజులు అయినాక తవ్వది. ఏందమ్మా నిన్న మొన్న తవ్వినాం, నేను ఏర్క తిన్నా, మరి ఇవ్వాలేందమ్మా తవ్వుతలేవు. బిడ్డ నువ్వు పుట్టి 15 రోజులైంది, నీది నువ్వు తవ్వుకొని నాది నేను తవ్వుకుంటా, నువ్వు తవ్వుకొని తిను. అట్లా బయటికి తీసుకెళ్తుంది. బయటకు తీసుకెళ్ళి మొట్టమొదలు ఒక పిల్లిని పరిచయం చేస్తుంది. అది పిల్లి, అది నీకు డేంజర్, అది కనబడంగానే టక్కున వచ్చేసి నా లోపలికి వచ్చేసాయి, నువ్వు సేఫ్. ప్రమాదాన్ని కూడా కోడి చూపిస్తుంది. కుక్కను పరిచయం చేస్తుంది. ఈ రెండింటికంటే ఆకాశంలో ఉన్న గద్ద ఎప్పుడు వస్తుందో తెలియదు బిడ్డ, జాగ్రత్తగా చూడు. అది అలా వచ్చి ఇలా తన్నుకెళ్ళిపోద్ది. అలా తన్నుకెళ్ళిపోకుండా చాలా అలర్ట్గా ఉండాలని కోడి పిల్లిని, కుక్కని, గద్దని పరిచయం చేస్తుంది. ఇన్ని అయిపోయినాయి, 30 రోజులైంది. ఆ తర్వాత కోడి పిల్ల దగ్గర రాగానే తల్లి పొడుస్తుంది. ఏంటమ్మా నిన్న కోడన్నావు, పిల్లన్నావు, గద్దన్నావు, పొడుస్తున్నావు, నువ్వు పెద్దదానం అయిపోయినావు, నీ జాగ్రత్త నువ్వు చూసుకో, నా జాగ్రత్త నేను చూసుకుంటా, గెట్ అవుట్. దట్ ఈస్ ద రోల్ మోడల్ ఆఫ్ అవర్ హెన్. కాబట్టి మీ పిల్లల్ని మీరు కనీసం కోడి పిల్లల్లాగా చూసుకుంటే సరిపోద్ది. ఓ మీరు బ్రహ్మాండంగా చూసుకొని అక్కర్లా. తల్లి కోడి పిల్లలను చూసినట్టు మనం చూస్తే వాళ్ళు స్వయం సిద్ధులుగా తయారవుతారు, స్వయం శక్తులుగా తయారవుతారు. ఇవాళ మోడీ చెప్పినా, కేసీఆర్ చెప్పినా, కేటీఆర్ చెప్పినా, ఎవరు చెప్పినా మీ అంతలో మీరు రెడీగా ఉండండి. మీ శక్తి మీరు తెలుసుకోండి. విత్ ఇన్ మన లోపల ఉన్న శక్తి ఏందో తెలుసుకోమంటున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పరాధీనులు కాకండి. అట్లాగే పెద్దయిన తర్వాత, మీరు చాలా పెద్దయిన తర్వాత మీ అమ్మల్ని, మీ నాన్నల్ని మీ కడుపులో పెట్టుకొని చూసుకోండి. వాళ్ళను అనాథాశ్రమాల్లోకి పంపించొద్దు, వాళ్ళను వృద్ధాప్యంలో వాళ్ళను వదిలిపెట్టొద్దు. ఒక ఆయన అన్నాడు, అయ్యో మీ అమ్మ మంచం మీదనే మూత్రం చేస్తుందట కదా అని అంటే, ఆ కొడుకు అన్నాడు, నేను చిన్నప్పుడు మా అమ్మ మీదనే పోసానురా, మా అమ్మ మీదనే చేశాను, ఇప్పుడు మా అమ్మ పక్కన పోస్తూ ఉంది, నా తల్లికి నేను సేవ చేస్తాను, నా తప్పేంటి, షీఈ్ మై డాటర్ అన్నాడు అతను కొడుకు. అలాంటి కొడుకులు కావాలి, అలాంటి కొడుకులు కావాలి, అలాంటి అమ్మాయిలు కావాలి. ఇలాంటి అమ్మాయిలు నేను కోరుకుంటున్నాను, ఇలాంటి అబ్బాయిల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీరు అలా ఎదిగేందుకు నా పాటలు, నా మాటలు మీ కాళ్ళ కింద తివాసి కావాలని మాత్రమే నేను ఈ యొక్క 7th ఇయర్స్ యానివర్సరీలో నేను కోరుకుంటున్నాను. ఇంకా చాలు, నేను చెప్తా ఉంటే ఇట్లాగే చెప్పుకుంటూ పోతా. ఇంక నాకు బాగానే మీ సార్లో చెప్పిన టైం కంటే ఎక్కువనే మాట్లాడాను. అయితే ఒక్క మాట చెప్పాము, వెళ్ళిపోదాం. ఓ పెద్ద గాలి వాన పడతా ఉంది, చెట్లు ఇలా ఊగుతూ ఉన్నాయి ఇరిగిపోయేటట్టుగా. ఓ చిన్న పిచ్చుక ఓ కొమ్మ మీద నిలబడింది. నిలబడగానే నాలాంటి వాడు పిచ్చోడు వెళ్ళి, పిచ్చుక నీకన్నా జ్ఞానం ఉందా, అది ఎప్పుడు ఇరిగిపోద్దో ఏమో, ఆ ఇరిగిపోయే కొమ్మ మీద నీకు నమ్మకంతో నిలబడ్డావా అంటే, ఆ పిచ్చుక అందట కదా, నేను ఇరిగిపోయే కొమ్మ మీద నమ్మకంతో నిలబడలేదయా పిచ్చి కవి, నా చిన్ని రెక్కల మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను నిలబడ్డా. ఎస్, అవసరమైతే నేను ఎగిరిపోతా. అందుకే ఒక్కటే జననం, పిల్లలందరూ క్లాప్స్. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మీకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, 500 షర్ట్ అయినా వేసుకోండి, 100 రూపాయల షర్ట్ అయినా వేసుకోండి, 500 షూ అయినా వేసుకోండి, 150 షూ అయినా వేసుకోండి. కానీ ఇవి నాకొద్దు, ఇది ఇట్లా ఉంటే నేను గెలుస్తాను. నో, ఏదైనా కానీ ఎవరైనా రాని, ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్ర మీకొద్దు, నింగి మీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. ఈ పాట అబిడ్స్లో 2 అంతస్తుల బిల్డింగ్లో నేను ఇంటర్మీడియట్ చదువుతూ
మేస్త్రి దగ్గర అసిస్టెంట్గా ఉంటూ ఒక ఇనుప జప్పతట్టలో సిమెంటు ఇసుక పెట్టుకొని తాపి పెట్టుకొని గోడకు వేస్తున్నప్పుడు ఈ ట్యూన్ నాకు వచ్చింది. శని ఆదివారాలు నేను ఉప్పర్ పని చేశా. సుద్దాల అశోక్ తేజ డాక్టర్, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్, నేషనల్ అవార్డీ, సంథింగ్. బట్ ఇంటర్మీడియట్లో నేను కాళ్ళకు చెప్పులు లేకుండా కాలేజీకి వెళ్ళా, ధర్మవంత్ కాలేజ్ యాకత్పుర. అప్పుడు నేను ఉప్పర్ పని చేశా. అప్పుడు నేను ఈ పాట అనుకున్నా. ఆ పాట ఇది కాదు. రాయి సల్లాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ మేడ మీద మేడ కట్టి పోరకు లోడ పట్టణాలలో మేడ కాళ్ళు జాగ్రత్త, వేళ్ళు జాగ్రత్త, నడుము జాగ్రత్త, నడుం జాగ్రత్త. రాయి సల్లాక ఇసుక ఇటుక కట్టెల మీద నిలబడరా, కట్టు తెగితే మనమెక్కడరా, రోజు చచ్చి పుడతమురా, రాజుల మేడలు గడతమురా, మన బొక్కలలో బిర్లా మందిర్, మన చేతులలో చార్మినార్, కనబడనోళ్ళే గుడ్డి జన. చల్ రాయి సలాక ఇసుక ఇటుక తాపి. అక్కడి నుంచి 30 ఏళ్ళు కట్ చేస్తే భద్రాచలం సినిమాలో ఒక అద్భుతమైన పాట కావాలంటే అదే ట్యూన్లో ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం. రాబోయే విజయాన్ని ఇవాళ రేపు ప్రైజ్ తీసుకుపోతున్నారు పిల్లలు. అవుట్ ఆఫ్ 100లో 96 వాళ్ళు ఇచ్చిన వాళ్ళు. ఇంకా వాళ్ళకి నేను ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఇంకా రేపు మీరు ఇంకా తర్వాత మీరు ఇంకేం సాధిస్తారో భగవంతుడికి కూడా తెలియదు, మీ అమ్మ నాన్నకు కూడా తెలియదు, మీ టీచర్స్ తెలియదు. యూ కెన్ గెట్ సో మెనీ అవార్డ్స్, సో మెనీ అవార్డ్స్. అందుకే రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడండి, ఆ గెలుపు చప్పట్లే గుండెలపై మోగాలి, మీ నుదుటి రేఖలపై సంతకమే నే చేస్తా, చిరునవ్వే చిరునామై మీ ఎదలో నేనుంటా. నమ్మకమే మన అమ్మ మెడలో, నాన్నమ్మ మెడలో, అమ్మమ్మ మెడలో ఉన్న బంగారం కాదు నమ్మకం. మన తాతయ్య నాన్న బ్యాంక్ బ్యాలెన్స్ పైన కాదు మన నమ్మకం. మన అమ్మ వేసుకున్నటువంటి బంగారం మీద, ఇంట్లో ఉన్న డబ్బుల మీద కాదు నమ్మకం. ఎవరి మీద నమ్మకం? మీ మీద మీకే. నమ్మకమే 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 మనకున్న బలం. చల్ ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మీకు మాకు మనకు. థ్యాంక్ యూ. ఏసీ రూములలో కూర్చొని ఏవేవో మంచి పాటల్లో మామూలు పాటలు రాస్తూ ఉంటాం. కానీ జీవితంలో నేను ఒక టీచర్గా బయలుదేరాను కాబట్టి అప్పుడప్పుడు నేను ఎందుకు ఎక్కువ 1000 స్కూల్ దాకా ఎందుకు వెళ్ళానంటే నేను టీచర్గా నా బిడ్డల్ని మిస్ అయ్యా, నా విద్యార్థులని మిస్ అయ్యా. కాబట్టి నా ఎదురుగా ప్రతి విద్యార్థి లోపల నేను ఆ 20 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద చదువు చెప్పిన నా విద్యార్థుల్ని మిమ్మల్ని చూసుకుంటాను కాబట్టి మీ దగ్గరికి వస్తాను నేను. కాబట్టి నేను కోరేది ఏంటంటే, దేవుడు వరమందిస్తే, ఇది కూడా నేనే రాశా, దేవుడు వరమందిస్తే, మీరు నన్ను కోరుకోవద్దు, నేను మీరు కోరుకోవద్దు. దేవుడు వరమందిస్తే నేను విజయరత్న సభనే కోరుకుంటాలే. దేవుడు వరమందిస్తే ఈ సభనే కోరుకుంటాలే. నిద్దురలోనూ కూడా ఐఎమ్ షూర్, ఐఎమ్ ఛాలెంజింగ్. ఇవాళ మీ రాత్రి కలలో నేనే వస్తా పాటలాగా. నిద్దురలోనూ కూడా పాటై నేను వస్తాలే. కాశ్మీరులో కనబడుతుందా మీ నవ్వులలోని అందం, తాజ్ మహల్ వినబడుతుందా మీ చేతులలోని శబ్దం, నా పాటకు చిరునామా మీరే,
నా పాటకు చిరునామా మీరే మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్.